ఎట్లా చూస్తారన్న ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మహాధరణ చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? దేశ చరిత్రలో నేల మీద జరిగినటువంటి అన్ని పోరాటాలు భూమి కోసమే. అది భారతదేశంలో జరిగినటువంటి స్వతంత్ర మహాసంగ్రామమైనా లేదా తెలంగాణ సాయుధ పోరాటమైనా లేదా తెలంగాణ ఉద్యమమైనా అది భూమి కోసం జరిగినటువంటి పోరాటమే. భూమి కోసం జరిగినటువంటి ప్రతి పోరాటంలో కూడా భూమి కోసం కొట్లాడినోడే గెలిచిండు తప్ప భూమిని ఆక్రమిద్దాం అనుకున్నాడు ఎవడు గెలవలేదు. ఈ రోజు లంబాడీల లడాయి, లగిచర్ల లడాయి అది భూమి కోసమే. కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా భూమి పుత్రులే గెలుస్తారని చెప్పడానికే ఈరోజు మానికోట గడ్డ మీదకి కేటీఆర్ గారు వస్తున్నారు. మానికోట మట్టిలో ఆ శక్తి ఉన్నది. ఆ తెలంగాణ ఉద్యమంలో మానికోటి రాళ్లతోని తెలంగాణ ద్రోహులను ఆ రోజు కాంగ్రెస్ తొత్తులను ఏ రకంగా తరిమి కొట్టినో ఆ రకంగా మళ్ళీ ఈరోజు భూములను ఆక్రమిద్దామని వద్దామనుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టడానికి మానికోట గడ్డను వేదికగా కేటీఆర్ గారు ఎంచుకున్నారు. తండాలుగా ప్రతి గ్రామం నుండి, గూడెం నుండి, తండా నుండి ఈరోజు జనాలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. తప్పకుండా ఒక చారిత్రాత్మక పోరుకు ఈ మానుకోట గడ్డ శ్రీకారం చుట్టబోతా ఉంది. కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారంటే ఒక ప్రచారం నడుస్తా ఉంది. మొన్న ఒక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది కానీ రాళ్ల దాడి చేస్తామంట. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, ఇది విప్లవాల కిల్ల. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ధర్నాలు చేసో రాళ్ళు చేస్తానో వాళ్ళు వెనక్కి వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. మరి పోరాటాలకు పౌరుషాలకు పెట్టింది పేరు లంబాడీలు. తప్పకుండా వాళ్ళు దీన్ని దీటైనటువంటి సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అయినా పోరాటం చేయడానికి పర్మిషన్ కావాలన్నా? ఎవరి పర్మిషన్తో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాము, ఎవరి పర్మిషన్తో కొట్లాడి తెలంగాణ సాధించినాము. కాబట్టి మానుకోట గడ్డ మీద గర్జించడానికి జనగలమై కొట్లాడడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. గిరిజనులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ అంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ గారు. వాళ్ళకు ఆత్మ గౌరవాన్ని ప్రసాదించింది కేసీఆర్ గారు. వాళ్ళ హక్కులను కల్పించింది కేసీఆర్ గారు. అలాంటిది ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద గిరిజనులు కోపంగా ఉన్నారు అని చెప్పడానికి వీల్లేదు. గిరిజనులందరూ ఈరోజు టీఆర్ఎస్కు వెన్నుతట్టి ప్రోత్సహిస్తా ఉన్నారు. ఈరోజు మీరు చూశారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే కళ్ళు తెరిచినటువంటి న్యాయ దేవత ఈరోజు వెన్ను తట్టి కేటీఆర్ గారిని దీవించి మానుకోటకు పంపుతున్నది. దాన్ని ఎవరు అడ్డుకోలేదు. ఆ శక్తి ఎవరికి లేదు. అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను ఎట్లా చూస్తారు? ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి గలమెత్తినటువంటి దాశరథిని బంధించి జైలు గోడలకు పంపితే జైలు గోడలో కూడా నా రాజు తరతరాల బూజు అని రాసిన దాశరథి పుట్టినటువంటి గడ్డ ఇది. కాబట్టి ఈ చేతికి సంకల్లేసినంత మాత్రాన సమరాన్ని ఆపలేరు. సంకళ్ళతోనే సమరం చేసేటువంటి శక్తి ఈ నేల మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నది. పోరాటం కొనసాగుతుంది.